దేవుని నామమునకు స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశము పరిపూర్ణత. యెహెజ్కేలు గ్రంథం 16 అధ్యాయము 14 వచనములు. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావం చేత నీ సౌందర్యము ప్రభావము పరిపూర్ణం కాగా అన్యజనులు దానిని చూచి నీ కీర్తి ప్రశంసించుచు వచ్చిరి. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. యెహెజ్కేలు గ్రంథం 16 అధ్యాయం 8వ వచనం ప్రకారము వయసు వచ్చింది అనే దానికి బైబిల్ చెప్పే భాష్యము ఇష్టం పుట్టించు ప్రాయము వచ్చింది అనగా దేవుని రాకడకు సిద్ధపడిన కాలము అనగా వయసు వచ్చింది అనగా భయభక్తులు అన్నీ కూడా సిద్ధపాటు కలిగి ఉన్నది. ఆమె ప్రమిదలలో నూనె సిద్ధపరచుకున్నది. వాక్యం అనే తైలముతోటి ఆమె ప్రార్థన చేస్తుంది. ప్రభువుకు ఇష్టం కలిగిందంట. అబ్బా, నేను కోరుకున్న లక్షణములు, నేను కోరుకున్న అందం, నేను కోరుకున్న వయసు వచ్చేసింది. ఇష్టం పుట్టించు ప్రాయము అనగా రాకడకు సిద్ధపడే వయస్సు. రాకడకు సిద్ధపడి అన్నిటికీ దేవుడు ఎప్పుడు పిలుస్తాడా, మూడవ ఆకాశంలో ఎప్పుడు దేవునిని ఎదుర్కోవాలా అని సిద్ధపాటు కలిగిన వయసు, పెండ్లి వయసు. ఎవరిని చూస్తే దేవునికి ఇష్టం కలుగుతుందండి? అది పెండ్లి వయసు. ఇష్టం పుట్టించి వయసు వస్తేనే వయసు వచ్చినట్లు లెక్క. లేకపోతే స్కూల్కి వెళ్ళే వయసే, ఆటలాడుకునే వయసే ఇంకా. కానీ పెండ్లి వయసు వచ్చినట్లు కాదు. పెండ్లి వయసు అనగానే ఇష్టం పుట్టించు, చూడగానే ఇష్టం కలగాలంటే దేవుడికి అన్ని సిద్ధం కలిగి పరిపూర్ణముగా ఉన్నట్లు లెక్క. పరమగీతంలో 4వ అధ్యాయం 9వ వచనంలో ఒక్క చూపుతో నీవు నన్ను వశపరుచుకుంటేవి, అలాగున నీవు చూడగానే నేను నా చూపుని త్రిప్పుకోలేకపోయాను. నా మనసును గెలుచుకున్నావు. నీవు నా దానవు, నా సొత్తు. లెక్కకు మించిన కన్యకలు గలరు. నా పావురము నిష్కలంకురాలు. ఎంతమందో ఉన్నారు ఈ ప్రపంచంలో. కానీ అందరూ కూడా దేవుని అంత భయభక్తులు కలిగిన వారు కాదు కదా. అందరూ ప్రార్థన చేసేవారు కాదు కదా. అందరూ అక్కడికి సిద్ధపడేవారు కాదు కదా. అందరూ దీపమును వెలిగించుకోవడానికి సిద్ధపాటు కలిగి సిద్ధులలో తైలము సిద్ధపరచుకున్నవారు కాదు కదా. మేల్కొని ఉన్నవారు కాదు కదా. ఎవరైతే మేల్కొని ఉన్నారో, ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో అటువంటి వాళ్ళు నిష్కలంకురాలు నా పావురం అంటుంది అని దేవుడు కితాబిస్తున్నాడు. ఒక్కతే అని దేవుడు ఎంతగానో సంతోషపడిపోయాడు. నా ప్రాణేశ్వరి, నీవు సుందరివి సుందరివి అని దేవుడు మెచ్చుకుంటున్నాడు. ఏమి సుందరం అండి! ప్రార్థనలో, వాక్యంలో, ఆరాధనలో, స్తుతించడంలో, ఎదురు చూడడంలో, దీపం వెలిగించుకోవడంలోని, ప్రదీపముగా నిలబడడంలోని, దేవాలయంలో దీపస్తంభముగా ఉండేలాగున ఒలివ మొక్కలాగా ఉండినట్లుగా ఉన్నది. కాబట్టి దేవుని యందు ఆరాధించగలిగి స్తుతించగలుగుతుంది. కాబట్టి దేవుడు మెచ్చుకుంటున్నాడు. అద్భుతమైన సన్నివేశం అక్కడ మనకి కనిపిస్తుంది. పరమగీతం 4వ అధ్యాయం 7వ వచనంలో అందుకే అంటున్నాడు, నీలో కళంకం ఏది లేదని అంటున్నాడు. నీ మనసంతా కూడా స్వచ్ఛమైన మనస్సు వెన్నెల వంటిది అని అంటున్నాడు. ఇష్టం పుట్టించు వయసు వచ్చాక ఏం చేస్తాడంటే యెహెజ్కేలు గ్రంథం 16 అధ్యాయం 12వ వచనం ప్రకారము పెండ్లి వయసు ఆ బిడ్డకు వచ్చిందంట. వచ్చినందుకు ఎలా సిద్ధపరుస్తున్నాడు? ఆహారము, వస్త్రము, ఆభరణం 3 ఇచ్చి దేవుడు సిద్ధపరుస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 16 అధ్యాయం 13వ వచనము, యెహెజ్కేలు గ్రంథం 16 అధ్యాయం 13వ వచనము, 11వ వచనములో ఆహారము, వస్త్రము, ఆభరణం ఇచ్చి, ఈ 3 ఇచ్చి ఆమెను తగినంతగా అభివృద్ధి పొందిస్తున్నాడంట. ఇష్టం పుట్టించి ప్రాయం రాగానే ఆమెకు వస్త్రములు ఇచ్చాడట. ఏం వస్త్రములు అవి? సన్నని నార బట్టలు ఇచ్చాడట. ఏమిటా సన్నని నార బట్టలు అంటే? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం ప్రకారం ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వడను. అవి పరిశుద్ధ నీతి క్రియలు. సన్నని నార బట్టలు ఏమిటి? వాక్యంలో అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని చిన్నది కనుక సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదరు అని చెప్పగా వింటిని. సిద్ధపరచుకోవాలి. ఎప్పుడు? వివాహ సమయమునకు, దేవుని యొక్క రాకడ సమయమునకు, దేవుడు ఎప్పుడు వస్తాడని మెలకువగలిగి ఎదురు చూసే సమయము కలిగి ఉండాలి. తేటగా దేవుడు మనతో మాట్లాడుతున్న సంగతులు ఇవి. ఇష్టం పుట్టించు వయసు వస్తే ఇంకా మామూలు వస్త్రములు కాదు. ఇంకా పెండ్లి వస్త్రములు ఏమిటి? ఈ పెండ్లి వస్త్రములు పరిశుద్ధుల నీతి క్రియలు. ఏమిటంటే ఆ పరిశుద్ధుల నీతి క్రియలు అన్నవి
అబ్రహాం దగ్గర ఉన్న విశ్వాసము, ఇస్సాకు విధేయత, యాకోబు పెనుగులాట, సమూయేలు నిలకడ, మోషే సమర్పణ, వైరాగ్యము, త్యాగము, దావీదు యొక్క యుద్ధములు చేయడము, ఏలియా దైవికమైన రోషం కలిగి ఉండడం, ఎలీషా నమ్మకముగా వెంబడించడము, ఇర్మియా విలాపములు చేయడము, అపోస్తలులు దేవుని రాజ్యవ్యాప్తికి తమ ప్రాణములు త్యాగం చేయడము. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి లిస్టు చూస్తే పరిశుద్ధుల నీతి క్రియలు మనకు పెండ్లి వస్త్రములు. వయసు వచ్చిందంటే అర్థం ఏమిటంటే మామూలు వస్త్రములు కాదు, పరిశుద్ధుల నీతి క్రియలు. ఈ విధముగా సిద్ధపాటు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పరిశుద్ధుల యొక్క వారు చేసిన నీతి క్రియలు ఏవైతే ఉన్నాయో అవి ధరించుకొనగలిగినప్పుడు మనము అప్పుడు దేవుని రాకడకు సిద్ధపాటు కలిగి ఉన్నామని అర్థమట. అందుకని ఆ సిద్ధపాటు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవుడు దిగి వచ్చి మనల్ని ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో, ఎవరైతే నీతి క్రియలు మరి అనే ఆభరణంలో వేసుకుంటారో, నీతి క్రియలు అనే వస్త్రం ధరించుకుంటారో, ఆత్మీయమైన ఆహారము ఇక్కడ 16 యెహెజ్కేలు 16:13 గోధుమలను తేనెయు నూనెను నీకు ఆహారంగా ఇస్తానని అంటున్నాడు. వెండి బంగారములతో నిన్ను అలంకరించి సన్నపు అవిసెనార బట్టను విచిత్రపు కుట్టు పనిగా గల బట్టలను నీకు ధరింపజేసేదను. అప్పుడు నీవు రాణి అగునంతగా అభివృద్ధి పొందదు. ఏమి రాణి అండి? దేవుని దగ్గరికి, దేవుని యొక్క పిలుపు కోసము మరి వెళ్ళడానికి సిద్ధపడినట్లుగా దేవుడు సిద్ధపరుస్తాడట. అట్లీతిగా ఈ యొక్క పరిశుద్ధుల నీతి క్రియలు మనమందరం కూడా ధరించుకున్నప్పుడు దేవుడు అప్పుడు వయసు వచ్చినట్లుగా అర్థమవుతుందంట. ఆ నీతి క్రియల పెండ్లి వస్త్రములుగా ధరించుకోవాలి. ఆమెన్.